చూస్తున్నారు కదండి కోడే మొక్కులు అయితే అంటే అందరికని ఉండయి కొందరికి చూస్తే గుడి చుట్టూ అయితే దింపడం జరుగుతుంది. ఓకే చూసేయండి. ఓకే చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే కోనేట్లకు వెళ్తున్నాం స్నానం ఆచరించడానికి. కోనేరు అయితే ఇటు సైడ్ ఉంది చూస్తున్నారు కదా. మీకు అయితే బంగ్లా మా రూమ్ దగ్గర నుంచి అయితే ఊహించడం జరిగింది. మర్రి చెట్టు దగ్గర కొబ్బరికాయలు అయితే కొడతారని చూడండి. ఇక్కడ మర్రి చెట్టు దగ్గర అయితే కొబ్బరికాయలు కొడతారు. ఓకే ఇప్పుడైతే కోనేట్లకు వెళ్దాం. ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కోనేట్లో అవుతున్నాం ఇప్పుడు మనము. ప్రస్తుతానికి వేములవాడ కోనేరండి ఇది. చూస్తున్నారు కదా, నాలుగు పక్కలలో కూడా మనకైతే చాలా పబ్లిక్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నారు. చూడండి ఒకసారి, ఇంకా ఇప్పుడు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకా కాసేపటి ముందు అయితే చాలా మంది ఉన్నారు. చూస్తున్నారు కదా, ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. చూస్తున్నారు కదా, కోడ మొక్కులు అంటే కోడలాగులను అయితే కట్టేస్తారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు మొక్కుకున్న వాళ్ళు అయితే గుడి చుట్టూ అయితే దింపడం జరుగుతుంది. ఓకే చూసేయండి ఒకసారి. అంటే మొక్కులు చూస్తున్నారు కదండి, కోడే మొక్కులు అయితే అంటే అందరికని ఉండయి కొందరికి చూస్తున్నారు. కోడలాగల్ని గుడి చుట్టూ అయితే దింపడం జరుగుతుంది. ఓకే చూసేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గుడి లోపటి నుంచి అయితే బయటకు వెళ్ళే దారి ఇది. ఓకే, చూస్తున్నారు కదా, మీకైతే ముందే చెప్పడం జరిగింది నేను. అంటే శివరాత్రి సందర్భంగా ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళి ఆ టెంపుల్ని కూడా మీకు వీడియో షూట్ చేస్తానని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు వేములవాడని అయితే రావడం జరిగింది. చూసేయండి, ప్రతి ఒక్క వీడియో చూసేయండి. ఒకటే భాగం కాదు, రెండో భాగం రావచ్చు, మూడో భాగం రావచ్చు. ఓకే, చూసేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అని అనేది కమెంట్లో చెప్పండి. ఇప్పుడైతే మొక్కు తీర్చుకున్నాను నేను. ఇప్పుడు మొక్కు పూర్తయిపోయింది. నైట్లో తీశాను వీడియో, మళ్ళీ డేలో కూడా తీస్తున్నాను. చూడండి, అంటే డేలది ఎలా వచ్చింది వీడియో, నైట్ది ఎలా వచ్చింది వీడియో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, మీరు కామెంట్ పెడితే మీరు ఈ వీడియోను కనుక ఆదరించినట్టయితే ఇంకా మరిన్ని వీడియోలు ఇలాంటివి తీయాలని అయితే అనుకుంటున్నాను. ఓకే, మీ కామెంట్ల మీదకి వెళ్ళి ఆధారపడి ఉంటుంది. బాయ్. వేములవాడకు రెండు వైపులనైతే దారి ఉన్నది. సేమ్ మనకు ద్వారం ముంగట ఎలాగైతే మెట్లున్నాయో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. గుడి నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం దూరంలో వస్తే ఇక్కడ కూడా ఎంట్రెన్స్ ఉంది. ఇక్కడ కూడా అన్ని దుకాణాలు ఉంటాయి, షాపులు ఉంటాయి. ఇక్కడ శివుడిని అయితే అంటే నిర్మించడం జరిగింది పెద్దగా, అంటే గేటు ముందట. ఓకే, చూసేద్దాం రండి. ఓకే, దర్శనానికి వెళ్ళే రూట్లో అటు సైడ్ మెట్లు, ఇటు సైడ్ మెట్లు, మధ్యలోనైతే శివుడిని అయితే పెద్దగా నిర్మించడం జరిగింది. ఓకే, చూసేద్దాం రండి.